Hi, welcome to the Firebrand TV and also our simultaneous second YouTube channel, Indian Firebrand TV. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా బజ్ అని అనకూడదు, యాక్చువల్గాను అది టాపిక్ ఆఫ్ ద ఎంటైర్ మంత్ అని అనిపించింది. పాస్టర్ ప్రవీణ్ గారు యాక్చువల్గా చాలా 2 ఛానల్స్లో నేను చాలా మంది అభిప్రాయాలు వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ చూసి జనరల్గా ఇది ఏమైంటి ఉంటుంది అని చెప్పేసి అక్కడ రాజమండ్రి ఎస్పీ కిషోర్ గారు, నరసింహ కిషోర్ గారు, ఆయన అంచెలంచెలుగా ప్రెస్ మీట్స్ అన్నీ పెట్టడం, దాని తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఫుటేజ్ అందరికీ అందేస్తుంది. యాక్చువల్గా అంటే మేమంటే పెద్ద ఎక్కువ వాడలేదు కానీ మా ఫైర్ బ్రాండ్ టీవీలో, బట్ స్టిల్ దోస్ విజువల్స్ ఏమనిపిస్తుందంటే ఒక యాస్ట్రోనాట్ లాగా ఆయన హెల్మెట్ తీయట్లేదు. ఇదంతా చూస్తుంటే ఇటు ప్రవీణ్ పగడాల గారు పోయిన దానికి సానుభూతిగా చాలామంది స్ట్రైక్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంట్. చాలా ముందుగా లోకేష్ వీళ్ళందరూ కూడా యాక్సిడెంట్ అని ఇలా ట్వీట్ చేస్తారు వితౌట్ కన్ఫర్మేషన్. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టింగ్ సరిగ్గా రాలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదట ఆ విజువల్స్ చూస్తుంటేనే ఇట్స్ లైక్ ఎ ఫిక్షన్ అంటే ఇటు కల్పిత కథనం అన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తున్నప్పుడు ఎవరో చేస్తారు. ఏదో ఒక ఛానల్లో ఆయన కేఏ పాల్ గారు గట్టిగా అరుస్తారు. ఆయన అరుపులకి ఒకసారి అర్థం ఎందుకు ఉండదంటే ఆయన అకారణంగా కూడా ఒక్కొక్కరి మీద అరుస్తూ ఉంటాడు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయటం వల్ల నువ్వు పవన్ కళ్యాణ్ ప్లేస్ వచ్చేస్తా, నీకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారంటే నీకెందుకు ఓట్లు వేయలేదు. అదే జనసేన కానీ ప్రజలు కానీ నీకు ఇప్పటి వరకు ఎవడో కూడా ఒక ఓటుకు ఒక చోట కూడా డిపాజిట్ రాలేదు. అలాగంటే ఏమంటావు? సో అది కాదు మ్యాటర్. ఇక్కడ వేరే డిస్కస్ చేస్తున్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యువర్ వాట్ యూ కాల్ దట్ ట్రయింగ్ టు ఇంటరోగేట్ అండ్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కేసు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అతన్ని తీసుకురావడం ఏంటి, సనాతన ధర్మం అని చెప్పేసి హిందూ ధర్మం అని చెప్పేసి అక్కడక్కడ నేను క్రిస్టియన్, నేను అక్కడక్కడ బీఫ్ కొడుతున్నాను అని రకరకాలుగా వాగుతూ ఉంటాడు అతను అని చెప్పేసి. అది ఎందుకు అతని యొక్క ఏం చేస్తావు, అది అతని యొక్క వీక్నెస్ అలా మాట్లాడతాడు. దట్ డజంట్ మీన్ సనాతన ధర్మం అన్నాడు కాబట్టి ఈ క్రిస్టియన్ దీనికి ఇప్పుడున్న ఈ కాన్స్పిరసీకి అతనే కారణం అంటే పొరపాటు. యాక్చువల్గా అలా క్రిస్టియన్స్లోనూ ఒక స్టూపిడ్ ఫెలో కూడా అన్నాడు. నేను చూసానేది యాక్సిడెంటే, మా గవర్నమెంట్ ఆ సీట్ కూడా లేదు అమలాపురం పక్కన. సో వాడు వేస్ట్ ఫెలో యాక్చువల్గా. వాళ్ళ తరపున డబ్బులు సంపాదించి దుబాయ్లో ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళని బీసీలు ఎస్టీలు పట్టుకుని వాడు ఏదో చలామణి అవుతాడు. వాడు వెరస్ట్ ఫెలో వాడిని పక్కన పెడితే మీరు కరెక్ట్గానే యూఆర్ ట్రయింగ్ టు డూ జస్టిస్ టు ద క్రిస్టియానిటీ ఆఫ్ ఇండియా ఆఫ్ ద వరల్డ్. పాల్ గారు ఆల్రెడీ ఆ అర్హత ఉంది కాబట్టి ఒక పెద్ద రెఫరెండ్ ప్రపంచంలో ఎన్నో దేశాలకి ఆయన ప్రేయర్ చేశారు, అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు రాజకీయంగా రావాలని ఆయన చేసే పబ్లిసిటీ స్టంట్ అసహ్యంగా ఉంది యాక్చువల్గా. దానికి వైఆర్ లింకింగ్, నీకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి కుంపటి పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వకపోతే చంద్రబాబు నాయుడు లేడు, ఈరోజు గవర్నమెంట్ లేదు కూటమి. ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్, నువ్వు సంపాదించే ప్లేస్ యూ ట్రై టు గెట్ ఇట్. డు నాట్ క్రిటిసైజ్ పవన్ కళ్యాణ్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదో అతను వాగుతూ ఉన్న దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాలని చెప్పేసి నేను దాంట్లో పెట్టాను. అది దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ యూ ఆల్సో. యూఆర్ ఆల్సో వాగుడిగా ఇలాగా డోడదోలతో ఇష్టం వాగి ఎవడన్నా జే అంటే రెచ్చిపోయి మాట్లాడదు. జస్ట్ స్టాప్ ఇట్. వీళ్ళ దగ్గర నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఈ పబ్లిసిటీ పిచ్చి ఉంటే యూ డూ యూఆర్ ఓన్లీ డూయింగ్ ప్రాపగాండా అంటే అగెయిన్స్ట్. యూ డూ క్యాంపెయినింగ్ టు ద క్రిస్టియానిటీ, టు క్యాంపెయిన్ టు ద హ్యుమానిటీ. అవి చేయాలి. కానీ నేను ఆయన గురించి మాట్లాడకూడదు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గురించి ఆయన గురించి ఎందుకు మాట్లాడాడంటే అసలు వీ లాస్ట్ హిమ్. ఆయన్ని కోల్పోయి చాలామంది బాధపడుతుంటే అసలు ఈ కాన్స్పిరసీ ఎవరు చేశారు, దీన్ని యాక్సిడెంట్కి ఎందుకు చిత్రీకరించాలని ముందు అనుకున్నారు, అవన్నీ బయటకు రావాలి. పోస్ట్ మార్టం ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఒక నేను ఇవాళ రేపు వచ్చి ఉంటే అయితే ఉన్నాను. నా వచ్చిన ప్రతిదీ కాల్ డేటాలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయన నరసింహ కిషోర్ గారు ఇస్తానని అన్నారు. ఆయన కూడా ముందుగా ఒక పక్కే మొగ్గాలను ఎందుకు ప్రయత్నించారు? వై ఆర్ దే ట్రయింగ్? ఈ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇవన్నీ అన్ని యాంగిల్ మనం అడగకపోయినా ప్రజలు అడుగుతారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నొక్కి అడుగుతారు. వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ ఆఫ్ దర్ ఎస్పీ అండ్ ఆల్ డిపెండింగ్ ఆన్ దిస్. యాక్చువల్గా మీ యొక్క నిజాయితీ కొంతవరకు ఉండాలి. ఎవరన్నా గవర్నమెంట్ ఏమన్నా ఫోర్స్ చేస్తున్నట్టుంటే ఇట్ విల్ బీ తర్వాత మళ్ళీ ఇట్ విల్ బీ ప్రూవెన్. మీ కెరీర్కే దెబ్బది యాక్చువల్గా.
అంతేదా కొంతమంది పోలీసులు మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది పోలీసులు చెడ్డగా ఉండేవాళ్ళు ఉంటారు. అన్నీ చూసాం, అన్నీ చూస్తున్నాం. ఇంత ఎక్స్పీరియన్స్లో ఇటువంటి మంచి పోలీస్ ఆఫీసర్ని పోర్ట్రే చేసిన సినిమాలో, చెడ్డ వాళ్ళని కూడా పోర్ట్రే చేశాను. నా సినిమాలోనే చేశాను. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇవి అది మీ యొక్క ప్రయారిటీ. నువ్వు గవర్నమెంట్ మాటిని ఇలా చేస్తున్నావా అని కొంతమంది అంటున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్కి ఏంటి ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్? విచ్ గవర్నమెంట్? ఆ TV5లో ఒక అతను ఇది ఒక పెద్ద కుట్ర. ఎవరు చేశారు కుట్ర? ఈ గవర్నమెంట్ చేసిందా? మీరు కాకుండా ఇంకెవరైనా చేశారా అనేది తెలియాలి. కానీ కుట్ర 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 అని అంటే చెప్పు. ఇఫ్ యూఆర్ జర్నలిస్ట్ అండ్ ధైర్యంగా ఉండే జర్నలిస్ట్ అంటే లేదు ఇది ఎవరో ఈ విధంగా చేసి ఈ గవర్నమెంట్ మీద గంటేయడానికి ట్రై చేస్తారని చెప్పండి. అంతేగాని కుట్ర కుట్ర అని చెప్పి సస్పెన్స్లో వదిలేసి అందరికీ తెలుసు కుట్రని. ఆ కుట్ర ఏంటి? కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఈయన యొక్క మర్డర్, ఈయన యొక్క డిమైస్, ఆయన చనిపోవడం అనేది అంటున్నప్పుడు మీరు యూ కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటే మీరు బయటకు రావాలి. కానీ అన్యాయంగా ఒక ఆయన పోయిన తర్వాత అసలు నేను ఈ హోల్ థింగే నాకు చాలా ఫిషీగా ఉంది. హైదరాబాద్ నుంచి అంత ఎండల్లో బయలుదేరి రావటం ఏంటి, బయలుదేరిన మరుక్షణమే ఎల్బీ నగర్లో హెల్మెట్ తీయకుండా ఆయన పాపులారిటీకి ఎవరైనా ఫోటోలు తీస్తారని తీయలేదు అనుకుంటాం కొంతసేపు. షాప్లోకి వెళ్ళిన తర్వాత కూడా తీయపోవడం అనేది కూడా పెద్ద బూతు. తర్వాత మండు వేసవిలో బీర్లో కలుపుకోవడం కోసం అదొకటి ఇదొకటి అన్నీ కొనడం ఒకటి. తర్వాత ఆన్ ది వే మళ్ళీ కొనుక్కోవడం. అంటే జస్ట్ లేదంటే ఆయన రాజమండ్రి ఒక మంచి పని మీద వస్తున్నాడా, జస్ట్ డ్రింక్ వస్తున్నాడా? ఒక చిన్న కుర్రాడు ఆవిడ పెట్టాడు వీడియోలో, అందులో పెట్టాడు అనమాట. ఏ ఎదవా కూడా బీర్లో జిన్ కానీ రమ్ము కానీ కలుపుకుంటే అది ఎక్కువ ఇంటాక్సికేట్ అయిపోతుంది, తలకెక్కేస్తుంది. ఏ ఎదవా కూడా అలా తాగడు. ఈయన అలా చిత్రీకరిస్తున్నారు దురదృష్టవశాత్తు అనేది చిన్న కుర్రాడు పెట్టాడు. ఒక అతని అభిప్రాయం చెప్పాడు. యాక్చువల్గా నాకు కూడా చాలా వరకు కరెక్ట్ అనిపించింది. ఆయన ఏదో జర్నీ బుల్లెట్ మీద రావడం కోసం ప్యాషన్ తోటి వచ్చాడు అనేది వరకు ఓకే. నిజంగా అలా రావాలనుకున్నప్పుడు ఆయనకి 2-3 కార్లు ఉన్నాయని మొన్న విన్నాను. ఒక కారు వెనకాల కూడా రమ్మనొచ్చు. సో ఎందుకు రావాలి? బికాజ్ ఎక్కడన్నా సేద చేరడం కోసం, మళ్ళీ ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవడం కోసం, సరదాగా ఇట్స్ లైక్ జాలీ ట్రిప్ లాగా. నాకు అలాగ అనిపించట్లేదు, ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ లాగా అనిపిస్తుంది. ఆయన కార్లు అన్నీ ఉండి అక్కడి నుంచి బయలుదేరిన కాడి నుంచి బ్రాందీ షాపులు ఇదేదో మందు పరంపరలా ఉంది ఇది. సో ఆయన ఎలాగ చిత్రీకరించారంటే ఫైనల్గా వాళ్ళు ఎవరు చిత్రీకరించిన వాళ్ళు ఎవరు అనేది కావాలి. వస్తుంది బయటకు, డెఫినెట్గా బయటకు వస్తుంది. లేకపోతే కల్పించి వీళ్ళే చెప్పించడానికి బలైపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇటువంటి ఇన్ని చూసాం. వెన్ పాలిటిక్స్ కానీ పొలిటీషియన్ కానీ ఇన్వాల్వ్ అయ్యారా ఆ అనుమానం వస్తుంది. ఒక వరకు బిగినింగే యాక్సిడెంట్ అని ఎందుకంటారు మీరు? వాట్ డిడ్ యూ డూ, హౌ డిడ్ యూ నో? ఎనీబడి, ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ. పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారన్నా, తర్వాత ఈయన ఎవరో లోకేష్ అన్నా కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. హౌ కుడ్ యూ కమ్ టు కన్ఫర్మేషన్ విదౌట్ ఈవినింగ్ పోస్ట్ మార్టం రాకుండాను? ఆ పోస్ట్ మార్టం ఇంతకాలం పడ్డం కారణం ఏంటి? హర్షకుమార్ ఒకటి అడుగుతున్నాడు యాక్చువల్గాను. కేఏ పాల్ గారు అడుగుతున్నాడు. కేఏ పాల్ అడిగి డైవర్ట్ అయిపోతున్నాడు. TV5 ముహూర్తం బాగుంటాడు. వేరే రోజు చెప్తున్నాడు, మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తావు. అయ్యారు టార్గెటింగ్ అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు టార్గెట్ చేసినా కూడా నువ్వు గెలిచేదేమి లేదు. ఒక సీట్ గెలువు, ఎంటైర్ స్టేట్ విల్ అప్రిషియేట్. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఓడిపోయినా ఒక్కడు గెలిచాడు, అలాగే నువ్వు ఒక్కడు గెలుపని లెట్ us see. ఈ వెనకాల ఉండేవాళ్ళే సరిగ్గా ఓట్లేరు. వాట్ ఆర్ యూ టాకింగ్? యూ బికమ్ ఏ కామెడియన్ అని ఎప్పుడో చెప్పాను. డోంట్ టాక్ ఆన్ ద ప్రెస్. యూఆర్ అన్ రిలీజియస్ పర్సన్, బ్రహ్మాండంగా ఒక మంచి గాడ్లీ మ్యాన్గా ఉండాలి. కానీ వై డిడ్ యూ కమ్ లేస్? అందుకనే గాడ్ ఈజ్ అరౌండ్. గాడ్ ఈజ్ ఆల్సో పనిషింగ్ యూ. నాకు ఆయన మీద ఎందుకు కోపం వస్తుందంటే, ఇది మాట్లాడుతున్న పర్లేదు పవన్ కళ్యాణ్, నువ్వు నిన్న అసలు ఉప ముఖ్యమంత్రి, నీకు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్, నువ్వు వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ అయిపో, నా పార్టీకి రండి ప్రజాశాంతికి, నేను నిన్ను చేస్తాను. ఎన్నో చాలా పెద్ద కామెడీ అది. జగన్ నా పక్కన రా, నేను ఇచ్చేస్తాను, నువ్వు నా పక్కన రా, నేను చీఫ్ మినిస్టర్ చేస్తాను, నేను పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తాను, కొన్ని వేల కోట్లు తెచ్చి. డూ ఇట్, ఒక్కటి చేయకపోయి యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్. నేను నిజంగా ఎగతాళిగా అంటలేదు. బిఫోర్ యూ ఆర్ బ్లాబరింగ్, యూ డూ సంథింగ్, చేసి చూపించాలి. టాక్ లెస్ అండ్ వర్క్ మోర్ మిస్టర్ కేఏ పాల్. మీ మీద నా గౌరవ ఫ్రెండ్షిప్ కూడా నాకు ఎందుకు పోతుందంటే, యు ఆర్ ఓన్లీ టాకింగ్ విత్ TV5 ఆయనతోటి. వాడు మీరిద్దరు ఈగో ప్రాబ్లం గురించి వాదించుకుంటున్నారనిపిస్తుంది, కానీ అసలైన పాయింట్ మాట్లాడలేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ప్రవీణ్ పగడాల అనే ఒక రెఫరెండ్, ఆయన ఒక పెద్ద ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అంతమంది వస్తారు. ఒక పక్కన ఆయన మిస్సెస్ వాళ్ళ మా భార్య, వాళ్ళందరూ కూడా ఫర్గివెన్, బైబిల్లో అలా ఉంటుంది కాబట్టి, జీసస్ క్రైస్ట్ బైబిల్లో అలా ఉంటుంది కాబట్టి క్షమించే గుణం ఉండాలని ఆవిడ ఆల్రెడీ చెప్పేశారు.
బట్ మధ్యలో మనం అందరం ఎందుకు మాట్లాడుతామంటే అలా వదిలేస్తే అది రేపొద్దున అందరిని మాట చేస్తూ ఉంటారు. సో అవి జరగకుండా ఉండటం కోసం డెఫినెట్గా ట్రూత్ హ్యాస్ టు కమ్ అవుట్. నిజమైన ట్రూత్ రేపు వచ్చిన తర్వాత చాలా భయంకరంగా ఉండొచ్చు. ఎవరు చేశారు అది నా నోటితో ఇప్పుడు చెప్పలేవు, బట్ విల్ సీ. కాలమే నిర్ణయిస్తుంటారు కదా నిజానిజాలని. నిజంగా వస్తుంది. ఆ నిజానిజాల్లో కొంతమంది బలైపోతారు. రే నువ్వు దీంట్లోకి వెళ్ళరా, మన మీద వచ్చేటట్టు ఉందనుకుంటే గంటేయచ్చు. సో అంచేత లెట్ us ఆల్ సీ విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ దీన్ని మార్చే రోజులు పోనీ. ఇక నుంచి వాళ్ళ మీద కూడా 100 కళ్ళు ఉంటాయి. బికాస్ సోషల్ మీడియా ఈజ్ ట్రైంగ్ టు బీ లైక్ అ డ్రాగన్ ఐలాగా చూస్తూ ఉంటారు యాక్చువల్గా. వాళ్ళు ఒక్కళ్ళే చేసేసి పొలిటీషియన్స్ మాట వినేది చేస్తే ఆ రోజులు పోనీ. దట్ ఈస్ అ డేంజరస్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్ ఈస్ ప్రజలకి పోలీసులు అంత దూరం, పోలీసులకి ప్రజలు అంత దూరం. వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ లైఫ్ హియర్. అట్లోనే అటువంటి వ్యక్తి, అటువంటి రిలీజియస్ వ్యక్తి, ఆయనకి యాక్చువల్గా ప్రస్తుతం పాల్ కంటే ఎక్కువ పేరు ఉంది. అంతమంది వచ్చారు జనం. కేఏ పాల్కి ఇంకా పేరు డిక్లైన్ అయిపోయింది. ఆయన వచ్చి పాలిటిక్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి పబ్లిసిటీ మీద పిచ్చి ఉందో ఆయన మీద సింపతి లేదు, ఏమీ లేదు. మిస్టర్ పాల్, ఐఎమ్ టెలింగ్ యూ, అది రావాలంటే యూ ప్రూవ్. పోలవరం ప్రాజెక్ట్ కట్టు అండ్ యూ డూ జస్టిస్ టు మెనీ పీపుల్ అరౌండ్ యూ. అట్లీస్ట్ ఒక పవన్ కళ్యాణ్ అంటే వాడు కొంచెం కాపు అంటాడు, కొంచెం క్రిస్టియన్ అంటాడు, కొంచెం అది అంటాడు, కొంచెం అతనికి నీకు తేడా లేదు. అతను అలాగంటాడు, నేను కొంచెం బీఫ్ తిన్నాను అంటాడు, కొంచెం క్రిస్టియన్ అంటాడు, కొంచెం మా ఫాదర్ రిలీజియస్ అంటాడు, కొంచెం మా ఫాదర్ అందులో అంటించుకున్నా అంటే దొందుకు దొందే. వాట్ ఈస్ దేర్? వై ఆర్ యూ టార్గెటింగ్ హిమ్? మళ్ళీ అక్కడ వాళ్ళ ఆల్కాల్కి ఫిట్టింగ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చీఫ్గా ఉన్నాడంటే కారణమే పవన్ కళ్యాణ్. అతను తీసుకున్న నిర్ణయం, వాళ్ళిద్దరూ కలిసి మొత్తం కూటమని పేరు పెట్టి జగన్ మీద చేసిన ప్రోపగాండా వల్ల వాళ్ళు గెలిచారు. వాళ్ళ గొప్పతనం గురించి కాదు. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఒక్కొక్క రోజు ఒకలా మాట్లాడి ఒక్కొక్క రోజు ఒక పార్టీ మాట్లాడితే నీ ప్రజాశాంతి పార్టీ పైకి వచ్చేస్తా. గెలువు, ఒక సీటు గెలువు. లెటెస్ట్ సీ. చెయ్యాలి, ప్రజలకి సేవ చేసి అది ప్రూవ్ చేసి టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. అంతే. నాకు ఎందుకు కోపం వస్తుంది కేఏ పాల్ మీద, ఇక్కడ జరుగుతుంది వేరు, అక్కడ మాట్లాడేది వేరును. వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేస్తాడు. ఎక్కడి నుంచి మరి నీకేమన్నా సపోర్ట్ జగన్ దగ్గర నుంచి వచ్చింది? జగన్ కూడా అలాగే దెబ్బ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి, అతను 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి దెబ్బ అయిపోయాడు. మొత్తం క్లీన్ స్వీప్ చేశాడు. యూ డూ ఇట్, యూ గెట్ 1 సీట్. లైక్ పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు 1 సీట్ సంపాదించుకొని నువ్వు గెలువు. లెటెస్ట్ సీ. అటువంటి ఛాలెంజ్లు చేసినప్పుడు యూ హ్యావ్ టు బీ రెడీ. ఊరినే నా దగ్గర మైక్ ఉంది కదా, ఊరినే కొంచెం డబ్బు ఉంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవడాలు అవి చేయడాలు ఏం చేస్తారు? జడ్జిలకే మీద నమ్మకం పోయింది ప్రజలకు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీదే ఎవడో ఒకటి చేయడం వల్ల అదే ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇదే డైవర్షన్ అయిపోయినట్టు ఉంది. యాక్చువల్గా నేషనల్ లెవెల్లో అది పెద్ద ఇష్యూ అవ్వాలి. ఇక్కడ ఈయన ఒక రిలీజియస్ పర్సన్ని చనిపోవడం వలన అందరూ కూడా రియాక్ట్. ఎంతమంది జనం వస్తున్నారు? అంతమంది జనం ఎవరికొని వస్తారా? దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఆ కాన్స్పిరసీని బయటకు తీసుకురావడానికి వీ మస్ట్ ట్రై. నేను ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేదు. లెట్ us ఆల్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కలిసి, పోలీసులు కూడా కలిసి నిజాన్ని ఉదయపూర్వకంగా బయటకు పెట్టే ఉద్దేశం ఉందా లేదా కనిపెట్టడం ముందు. ఇందులో ఏదో సంథింగ్ ఈజ్ దేర్. డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ కవరప్ ఈజ్ దేర్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.